అంత అలరి లేదండి. కొంచెం ఈయనే అలరి పెద్ద. అమ్మ ఇక్కడ ఒకటి అల్లరికి, హుషారుకి, చలాకితనానికి, చిలిపితనానికి ఆ తేడా తెలుసుకుని చెప్పమ్మా. అల్లరంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోద్ది, అల్లరంటే అల్లరుడు అని, నేనేమో చాలా రావుడు మంచి బాలుడు అనేలాగా నా ఇమేజ్ ఇది. నేను అలాగే చెప్తుండేవాడిని. నా ఉద్దేశం అదే. నేనేమో అల్లరి నన్నే అంటే చలాకితనం అమ్మ అల్లరు అనుకునేదేమో. లేదండి, ఎక్కువ హుషారు కానీ చాలా బాగుండేవాడు అబ్బాయి. అవునండి, వాడే చేసేవాడు. అది ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు. మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు. అన్నిటికీ నాకు ఆయన సహాయమే పాపం. నాన్న ఆయన ఉద్యోగం వెళ్ళిపోయారు. నేను పాక్కుంటూ అలాగా వెళ్తూ వెళ్ళిపోయాను. నాకు తెలియదు. తర్వాత అమ్మ చెప్తుంటే నేనుగా మాత్రం కొన్ని గుర్తు కమ్మరకోలు ఉండేది. ఒక అది పెట్టి అది వెళ్ళి కూర్చోతా ఏడుస్తాను రోడ్డు మీద. వెళ్ళేసరికి వాడు 3 years సో నన్ను వాడు తీసుకెళ్ళి వాడు కమ్మరకులు కూర్చోబెట్టాడు. ఇక్కడికి ఏడుస్తాను, ఎవరికి వెళ్ళాడో తెలియదు వాళ్ళకి. సో అది ఒక గంట పోయిన తర్వాత అమ్మ ఎత్తుకుంటూ వాడు వాడు చిన్నబిడ్డ అనిపిస్తారు మొత్తం తెచ్చి అది వాడు చూసి ఈ అబ్బాయి అన్నారు. కాదు అనేసింది. అదేంటి అంటారు, సరిగ్గా చూడమ్మా. ఈ అబ్బాయి మా అబ్బాయి అని. ఏంటమ్మా అంటే ఆ కమర్గోళంలో కింద కూర్చోబెట్టాడు కదా, బస్ అంతా పూజేసుకున్నాగా అయిపోయింది. అంటే రంగని కాదు కానీ ఆ కమర్గోళంలో కూర్చోబెట్టడానికి అవి మసిగిస్తూ ఇంకా నల్లగా అయిపోయింది. అంత నలుపుడేసరి నా బిడ్డ కాదని అమ్మ వెళ్ళిపోబోతుంది. మళ్ళీ డౌట్ వచ్చి ఆగింది. అది ఆవు నేను నా బిడ్డ తీసుకెళ్ళింది. తాడీస్ కట్టిందో డౌట్ నాకు. అమ్మేమో అల్లరు అనుకునేదండి. నాకేమో చిన్ననాటి మహాభాగవతం కృష్ణుడి క్యారెక్టర్ అనుకుంటాను. ఆయన మహానుభావుడు అయ్యే వాళ్ళందరికీ ఆ లక్షణం ఉంటుందేమో వచ్చినప్పుడు.